ఆయనే సంరక్షకుడు, ఆయనే మనకు క్షేమాధారం, ఆయన యందే మనకు నిరీక్షణ, ఆయన వలన సమృద్ధి, ఆయన వలనే సంతృప్తి, ఆయనే మనకు స్వాస్యము, ఆయనే ఆలోచనకర్త, ఆయనే మన గురి, ఆయన వలనే స్వస్థత, ఆయనే పరిశుద్ధుడు. దావీదు గారు ఇట్టి సమర్పణతో తన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఆయన మహిమను పొందుకున్నారు, పితరుల యొద్దకు చేర్చబడ్డారు. దావీదు గారు దేవుని ప్రేరేపణతో 16వ కీర్తన 10వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానమును తెలియజేస్తున్నారు. ప్రభువే జీవము, ఆయనే పునరుద్ధానం, ఆయన యందే సంపూర్ణ సంతోషం, ఆయన యందే ఆత్మకు శాంతి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు సమర్పణతో జీవించడం ద్వారా నరకము నుండి రక్షింపబడతాము, నిత్య జీవమును పొందుకుంటాం. దావీదు గారి వంటి విశ్వాస్యతను మనం కలిగినప్పుడు ప్రభు మన ఆత్మలను మహిమలో చేర్చుకొనుగాక. ఆమేన్.